కుందనిక సూపర్ తల్లి. ఏం చేస్తున్నావు అమ్మా? వస్తావా ఇటు? దా కదా 4 months, జస్ట్ 4 months అంతే. నీకు నువ్వు బోర్లవాడు లేదు, అంబాడు లేదు, నడుచుడేనా? ఇక నడుచుడేనా రా క్యూట్ పాప. అసలు ఇద్దరు ఏం సినిమా చూస్తున్నారు? అంత డీప్గా ఏం సినిమా మీరు చూసేది? కుందనిక ఏ మూవీ చూస్తున్నారా ఈరోజు? నైట్ 1 o'clock స్టార్ట్ చేసినాం సినిమా చూడడం. ఏ మూవీరా ఈరోజు? పొట్టి అర్థమవుతుందా సినిమా నీకు? నిజంగా సినిమా అర్థమైన నువ్వు ఇట్లా చూడొచ్చిందో అంతా కాన్సన్ట్రేట్ చేసి. నీకేం అర్థమవుతుందమ్మా పొట్టి? ఏ పొట్టి? హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నైటే స్టార్ట్ చేశాను అనమాట. డెజర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇది చాలా బాగుంటుంది. సో డిన్నర్ అయిపోయింది, ఇంకా లెమన్ టీ తాగేసి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. డిసానా పాస్తాతోని ఈ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను. పాల తాలికల్లాగా చేస్తారనమాట. ఏం లేదు, పాలు బాగా మరిగించేసి పాస్తా బాయిల్ చేసుకొని అది అందులో యాడ్ చేసి కాజు, గసగసాలు, ఇలాచి, కొబ్బరి ఇవన్నీ కూడా నానబెట్టేసి పేస్ట్ పట్టుకొని అందులో యాడ్ చేస్తాను. అవి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా గీతోని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఒక కప్పు తింటే ఆ స్వీట్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ శారీస్ వీడియో ఒకటి ఎడిట్ చేసేది ఉండే, అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ప్రైవేట్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఇడ్లీ పిండి అన్నమాట. ఇడ్లీ పిండి ఎప్పుడు చేసినా కూడా ఒకరోజు ఇడ్లీ చేస్తాను, కొంచెం పిండి మిగిల్చేసి అది నెక్స్ట్ డే దోశలాగా వేస్తాను. ఈరోజు ఇంకా ఇడ్లీ పిండితో దోశలు అన్నమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. దానికి కాంబినేషన్గా ఉల్లిపాయ చట్నీ, ఇది చందు ఫేవరెట్ చట్నీ అన్నమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఫేవరెట్ కదా అని చెప్పి రెగ్యులర్గా చేసాం అనుకోండి, ఆ ఫేవరెట్ కాస్త విరక్తి వస్తుంది. అందుకని ఎప్పుడైనా ఒకసారి 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. సో ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి యాడ్ చేసి కొంచెం మగ్గించుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటాం అంతే అన్నమాట. రెగ్యులర్గా తినే పల్లి చట్నీ, దోసకాయ చట్నీ, రోటి చట్నీలు ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. అంటే రోటి చట్నీ అంటే రోట్లో వేసి దంచని మిక్సీలోనే పడతాను, కానీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తాను అనమాట. కొంచెం రోటి పచ్చడి స్టైల్లోనే ఉంటాయి. సో వాటికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. దోశల్లోకి బాగుంటుంది అండి కాంబినేషన్ ఇది. సో దీంట్లోకి ఎండుమిర్చి వేస్తే కొంచెం ఫ్లేవర్ వేరేలా ఉంటుంది, పచ్చిమిర్చి వేస్తే ఇంకొకలా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా పచ్చిమిర్చి వేస్తే చేస్తూ ఉంటాను ఇది. సో ఇది అయిపోగానే వెంటనే లంచ్కి కూడా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఆ చపాతీలు కూడా చేసేసి వీడియో షూట్కి వెళ్ళాలి. ఆ బిట్స్లో ఒక గోల్డ్ షాప్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. సో ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని షూట్కి వెళ్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది కదా, మళ్ళీ బయట ఏం తినకుండా ఉంటామని చెప్పేసి ఈరోజు లంచ్కి అయితే బీట్రూట్ చపాతీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో బీట్రూట్ చపాతీ తినేసి ఇంకా వెళ్ళి ఆ బిట్స్లో గోల్డ్ షాప్ చాలా రీజనబుల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర. మెయిన్గా లైట్ వెయిట్లో జ్యువెలరీ బాగుందండి. ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ అట్లా కొంచెం లైట్ వెయిట్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టోర్కి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏది బాగుంటే అది షూట్ చేస్తాను. ఈరోజు యాక్చువల్గా ఈ వీడియో కాకుండా ఆల్రెడీ ఇంకొక వీడియో ఉంది, హోమ్ డెకర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కొన్ని ఆర్డర్ చేశానని చెప్పాను కదా అమెజాన్లో. అవన్నీ వచ్చేసాయి, బట్ ఒక్కటి పెండింగ్ ఉందన్నమాట, కర్టెన్స్. సో అది కూడా వచ్చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక వీడియో చేయొచ్చు అని వెయిట్ చేస్తున్నాను. సో అది డెలివరీ అయిపోతే ఈరోజు అదే వీడియో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అది ఈవినింగ్ వరకు వస్తుందేమో, ప్రోడక్ట్ ఇంకా రాలేదు. అందుకని చెప్పేసి ఇంక ఇది అప్పటికప్పుడు వాయిస్ ఓవర్ అయితే చేసేస్తున్నానండి. సో హోమ్ డెకర్కి సంబంధించి చాలా ఆర్డర్ చేశాను. ఒక 10,000 వర్త్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేశాను. అన్నీ వచ్చేసాయి. ఒక మంచి వీడియో చేస్తాను. కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ రీసెంట్గానే ఒక వీడియో చేశాను కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా. సో అందుకని ఇంకా హోమ్ డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ కూడా చేస్తాను. సో ఈసారి ఏంటి అంటే జస్ట్ అన్బాక్సింగ్ కాకుండా అవి అరేంజ్ చేస్తూ చూపిస్తానమాట వీడియోలో. మీకు రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేసేస్తాను ఆ వీడియోని. సో ఇంక ఇక్కడ మన ఉల్లిపాయల చట్నీ రెడీ అయిపోయింది, అండ్ దోశ కూడా రెడీ అనమాట. వేడివేడిగా దోశలు వేసేసి ఇచ్చేస్తూ ఉంటాను, దోశలు చేసినప్పుడు కానీ చపాతీ చేసినప్పుడు కానీ. సో ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు దోశలు వేసేస్తాను. అండ్ బీట్రూట్తో చపాతీ చేద్దాం అనుకున్నాను కదా, అందుకని బీట్రూట్ కూడా పీల్ చేసి కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేస్తున్నాను. మరీ మెత్తగా కాదు కానీ మామూలుగా బాయిల్ చేస్తాను. ఆ బీట్రూట్లో ఒకలాంటి మనకి మట్టి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. అది కొంచెం కుక్ చేసుకుంటేనే మనకి ఆ స్మెల్ అంతా పోతుంది. అండ్ కొంతమంది డైరెక్ట్గా బీట్రూట్నే అలాగే మిక్సీ పట్టేసి వేసేస్తుంటారు, బట్ నాకు ఎందుకు అలా నచ్చదు. ఎప్పుడైనా కొంచెం లైట్గా ఇట్లా బాయిల్ చేసేసి యాడ్ చేస్తాను చపాతీ పిండి. చపాతీ చేసిన, పూరీ చేసిన ఇలాగే కొంచెం బాయిల్ చేసి యాడ్ చేస్తే మనకి ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది.
సో ఇదిగోండి బీట్రూట్ పీసెస్ వాటర్లో నుంచి సపరేట్ చేసి పేస్ట్ చేసేసాను. ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీ పిండి కలుపుతున్నానండి. ఈరోజు చపాతీ పిండి కలపడం కోసం అగారో స్టాండ్ మిక్సర్ తీసానండి. ఇది ఎప్పుడో తీసుకున్నాను, రివ్యూ కూడా చేసేసాను. మోడర్న్లో వచ్చేసి రాయల్ అనమాట. ప్యాక్ చేసి కిచెన్లోని పైన పెట్టేసాను. నాకు కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. నాకు కిచెన్ అప్లయన్సెస్ చాలా ఉన్నాయి. ఓన్ హౌస్ తీసుకుంటే మాత్రం అసలు పెద్ద కిచెన్ తీసుకోవాలి నేను. అన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర, బట్ ప్లేస్ ఏమో సరిపోదు. సో ఈరోజు చపాతీ పిండి కలపడానికి బద్ధకంగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా స్టాండ్ మిక్సర్ తీసాను. ఈ బౌల్ చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం అనమాట. ఇది 5 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అనమాట. ఇది మామూలుగా స్టాండ్ మిక్సర్ పైన పెట్టేస్తూ ఉంటాను, బట్ ఈ బౌల్ మాత్రం యూజ్ చేస్తూనే ఉంటాను నేను. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అట్లా కలిపినప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అది యూజ్ చేసుకుంటాను. చాలా మంచి క్వాలిటీలో ఉంటుందండి. దీంట్లో మనం ఇట్లా గోధుమ పిండే కాకుండా జొన్న పిండి, సజ్జ పిండి, బియ్యం పిండి ప్లస్ కేక్ బ్యాటర్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం చేయితో కలిపిన దానికన్నా ఇట్లా మనం స్టాండ్ మిక్సర్లో కనుక పిండి కలుపుకుంటే చపాతీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి, పూరీలు మంచిగా ప్లఫీగా పొంగుతాయి. జొన్న పిండి, సజ్జ పిండి ఇవేంటి అంటే మనం హాట్ వాటర్ వేస్తాం కదా, అందులో చేయితో కలపాలంటే కష్టంగా ఉంటుంది. సో దీంట్లో అయితే వేడివేడి నీళ్ళు కూడా అందులో వేసేయచ్చు, చక్కగా కలిపేసి ఇస్తుందండి. చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. చాలామంది లేడీస్కి చపాతీ చేయాలని ఉంటుంది, కానీ ఈ పిండి కలపడం అనేది పెద్ద కష్టమైన టాస్క్. నాకైతే అలా ఉంటుంది. సో స్టాండ్ మిక్సర్ లాంటిది ఒకటి ఇంట్లో ఉంటే చక్కగా యూజ్ అవుతుంది మనకి. ఈ చపాతీలో అయితే నేను సపరేట్గా వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి. మనం ముందు బీట్రూట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, బీట్రూట్ పేస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసేసాను, దాంతోనే కలిపేసింది. సో బీట్రూట్, క్యారెట్, పాలకూర వీటితో ఇలా చపాతీలు లేదంటే దోశలు, పూరీలు ఇలా రకరకాలుగా నేను చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా తీసుకోవాలి అంటే ఎందుకో బీట్రూట్ నచ్చదు నాకు అస్సలే. సో దాన్ని ఇట్లా వాడేస్తూ ఉంటాను అనమాట. హోమ్ అప్లయన్సెస్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ ఏవైనా మార్కెట్లోకి కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అయినప్పుడు అవి ప్రైస్ మనకి రీజనబుల్గా అంటే మన బడ్జెట్లో ఉండి మనకు యూజ్ అవుతాయి అనుకుంటే కనుక డెఫినెట్గా తెచ్చుకొని ట్రై చేసుకోవాలండి. వాషింగ్ మిషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా అందరు అదే అన్నారు, వాషింగ్ మిషన్స్ వేస్ట్, దాంట్లో బట్టలు సరిగా వాష్ అవ్వవు అని. బట్ ఇప్పుడు వాషింగ్ మిషన్ లేని ఇల్లు లేదు. రోబోస్, హోమ్ క్లీనింగ్ రోబోస్ వచ్చినప్పుడు కూడా చాలామంది అలాగే నెగిటివ్ కమెంట్స్ చేశారనమాట, అది సరిగా క్లీన్ చేయదని చెప్పి. బట్ మా ఇంట్లో ఉన్న రోబోట్ 2 years నుంచి ఇప్పటి వరకు చిన్న సర్వీస్ కూడా రాలేదు, మంచిగా క్లీన్ చేసేస్తుంది ఇల్లుని. అండ్ ఇది కూడా ఫస్ట్లో నేను తీసుకుందామా వద్దా అని అనుకున్నాను, బట్ తీసుకున్నాక మాత్రం నాకు చాలా యూజ్ అవుతుందండి. నాకు పిండి కలపడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదో అలా నార్మల్గా కలిపితే చపాతీలు మనకు మంచిగా రావన్నమాట. ఇదైతే బెస్ట్. మేము ఎవ్రీడే నైట్ చపాతీనే చేసుకుంటాం కాబట్టి నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ బీట్రూట్ చపాతీ చేశాను అండ్ కర్రీ కూడా చేశాను అనమాట. పెసరపప్పు, సొరకాయ కర్రీ చేశాను. ఇంకేదిగోండి ఒక్కో రోజు పాలకూర చపాతీ చేస్తాను ఇలాగే, అండ్ బీట్రూట్తో చేస్తాను, క్యారెట్తో చేస్తాను. ఇట్లా హెల్తీగా అంటే మనకి ఏవైనా నచ్చట్లేదు, ఇవి తినబుద్ధి అవ్వట్లేదు అంటే రాడిష్ కూడా కొంచెం హాట్ వాటర్లో వేసేసి మిక్సీ బట్టి ఇట్లా చపాతీలో వేసి కలిపేసామంటే రాడిష్ కూడా తినొచ్చు. రాడిష్తో చేసే రెసిపీస్ ఏవి నచ్చవు నాకైతే, కానీ చపాతీలోకి ఇలా వేసుకుంటే మాత్రం తినేసేయచ్చు అనమాట. మనకి తెలియదు, చపాతీ టేస్టే వస్తుంది. దాంతోపాటు ఇవి కూడా మనకు నచ్చనివి కూడా అందులో యాడ్ చేసుకొని తినేసేయచ్చు. ఎవ్రీడే నైట్ చపాతీ చేస్తాను కాబట్టి పిండి కలపడానికి అది యూజ్ చేస్తాను అనమాట. ఇదిగోండి బీట్రూట్ చపాతీ ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా చూస్తేనే తినాలి అనిపించేలాగా వచ్చాయి, ప్లఫీగా వచ్చాయి మళ్ళీ అవి కూడా. సో ఇదండి మరి ఈరోజుకి అయితే ఒక చిన్న డైలీ వ్లాగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.